సో గవర్నర్ జనరల్స్. సో 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. ఆ ప్లాసీ జరిగిన తర్వాత రాబర్ట్ క్లైవ్ కేమ్ టు క్యాల్కటా అండ్ క్యాప్చర్డ్ ద సిటీ ఫర్ ద బ్రిటిష్. వచ్చి క్యాల్కటాని ఆక్యుపై చేశాడు, క్యాప్చర్ చేశాడు. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1757 క్లైవ్ క్యాప్చర్డ్ సిరాజుద్దౌలా అండ్ పుట్ హిమ్ టు డెత్. సో అప్పటిదాకా క్యాల్కటాని పరిపాలిస్తున్నటువంటి రాజు సిరాజుద్దౌలా, బెంగాల్ నవాబు. సో అతన్ని రాబర్ట్ క్లైవ్ ఓడించి యుద్ధంలో చంపేసి రాబర్ట్ క్లైవ్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. రాబర్ట్ క్లైవ్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. సో రాజుల పరిపాలన పోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేత డైరెక్ట్గా పరిపాలించబడటం అనేది జరిగింది. అలా పరిపాలించబడ్డ మొట్టమొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. సో రాబర్ట్ క్లైవ్ ఇంట్రడ్యూస్డ్, ఇప్పుడు అతను పరిపాలనలో కొన్ని మార్పులు చేశాడు. అదేమిటి అంటే రాబర్ట్ క్లైవ్ ఇంట్రడ్యూస్డ్ ద డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. డ్యూయల్ సిస్టమ్ అంటే ద్వంద్వ ప్రభుత్వం అంటాం తెలుగులో. డ్యూయల్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ పరిపాలించేది రాజు ఉంటాడు, అలాగే గవర్నర్ కూడా పరిపాలిస్తాడు. ఎట్లా అంటే అండర్ దిస్ సిస్టమ్, ఈ సిస్టంలో ద బ్రిటిష్ టుక్ కేర్ ఆఫ్ ది డిఫెన్స్ ఆఫ్ ద ప్రావిన్స్. ఆ రాజ్యాన్ని రక్షించడము అంటే ఇతరులు దాడి చేయకుండా ఆ రాజ్యానికి కావాల్సినటువంటి సైన్యము అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటాయి. రాజ్యాన్ని పరిపాలించడము ద నవాబ్ ఆఫ్ బెంగాల్ లుక్డ్ ఆఫ్టర్ ద సివిల్ అండ్ క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని పరిపాలించడము, తర్వాత శాంతి భద్రతలు, ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాజు చూసుకుంటాడు. రక్షణ మాత్రం అంటే ఇతర రాజ్యాలు వచ్చి దాడి చేయకుండా వాళ్ళతోటి యుద్ధం చేయాల్సింది అదంతా కూడా గవర్నర్ చూసుకుంటాడు. సో దాన్నే డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ చేసినటువంటి ఇంకో పని ఏమిటంటే రాబర్ట్ క్లైవ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇంగ్లీష్ మింట్ ఇన్ కాల్కటా. ఇంగ్లీష్ మింట్ని స్థాపించాడు కాల్కటాలో. మింట్ అంటే ఏమిటంటే మనం ఉపయోగించేటటువంటి కరెన్సీ ఉందే, రూపాయలు, నోట్లు, తర్వాత నాణ్యాలు, కాయిన్స్ అండ్ పేపర్ అన్నమాట. ఈ కరెన్సీ ఉంది. మింట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఏ కంట్రీ మేక్స్ ఇట్స్ కాయిన్స్ అండ్ పేపర్ మనీ. సో ఒక దేశము లేదా ఒక రాజ్యము ఉపయోగించేటటువంటి కాయిన్స్ మరియు పేపర్ మనీని తయారు చేసేటటువంటి ప్రదేశాన్ని మింట్ అంటాం. సో మొట్టమొదటి మింట్ కల్కటాలో రాబర్ట్ క్లైవ్ ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. సో తర్వాత రాబర్ట్ క్లైవ్ తర్వాత వారన్ హేస్టింగ్స్ ఇన్ 1772 వారన్ హేస్టింగ్స్ బికేమ్ ద సెకండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. గవర్నర్, హీఈస్ ఓన్లీ ద గవర్నర్. ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ గవర్నర్స్. 1757 తర్వాత పరిపాలించబడే వాళ్ళందరూ కూడా బ్రిటిష్ గవర్నర్స్ అంటాం. 1857 తర్వాత వాళ్ళ పేరు మారుతుంది. సో ద సెకండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, హూ ఇస్ ద సెకండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే వారన్ హేస్టింగ్స్. సో ద రెగ్యులేటింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1773 అండ్ హేస్టింగ్స్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడు చేంజ్, అప్పటి వరకు గవర్నర్ అంటున్న వాళ్ళం. ఆ తర్వాత ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత హేస్టింగ్స్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. సో అప్పటిదాకా గవర్నర్ అంటుండే వాళ్ళము, ఆ గవర్నర్ అనేది కాస్త గవర్నర్ జనరల్గా మారింది. ఈ గవర్నర్ జనరలే 1857 తర్వాత వైస్రాయ్ అంటాం. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాబర్ట్ క్లైవ్. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వారన్ హేస్టింగ్స్. సో వారన్ హేస్టింగ్స్ యాజ్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్డ్ మెనీ రిఫార్మ్స్. ఇతను చాలా మార్పులు చేశాడు. ద ఫస్ట్ మరాఠా వార్ వాజ్ ఫౌట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హేస్టింగ్స్ విచ్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ సల్బాయ్ ఇన్ 1782. ఇతని కాలంలోనే మహారాష్ట్రలతో యుద్ధం జరిగి మొట్టమొదటి మరాఠా వార్ జరిగిందనమాట.
సో ఆ యుద్ధం ముగిసింది. ట్రీటీ ఆఫ్ సాల్బై అనేటువంటి సంధి. ట్రీటీ అంటే ఒక ఒప్పందం అనమాట, అగ్రిమెంట్. ఇద్దరు గవర్నమెంట్స్ మధ్య ఒక అగ్రిమెంట్, కాంప్రమైజ్ అవుతారన్నమాట. అలా కూర్చుకొని ట్రీటీ అంటాం. సో ద మరాఠాస్ అండ్ ద బ్రిటిష్ కంటిన్యూడ్ ఏ పీస్ఫుల్ కోఎక్సిస్టెన్స్ ఫర్ నియర్లీ టూ డికేట్స్. సో తర్వాత ఒక 2 డికేట్స్ వరకు కూడా, అంటే 20 years అనమాట, వీళ్ళు ఫైట్ చేసుకోవాలా, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఎందుకని? ఆ ట్రీటీ జరిగింది కదా ఇద్దరి మధ్య. సో ద బ్రిటిష్ టుక్ మహారాష్ట్ర యాజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఆఫ్టర్ ద 4th మరాఠా వార్. తర్వాత మళ్ళా వరుసగా యుద్ధాలు జరిగాయి. బ్రిటిష్కి మరాఠాస్కి మధ్య జరిగిన యుద్ధాలని మరాఠా వార్స్ అంటాం. సో అలా 4వ మరాఠా వార్ కంప్లీట్ అయిన తర్వాత, ద 4th మరాఠా వార్ తర్వాత, ద బ్రిటిష్ టుక్ మహారాష్ట్ర యాజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, కలిసిపోయింది అనమాట, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. సో ఈ విధంగా గవర్నర్ జనరల్స్ 1757లో బ్యాటిల్ ఆఫ్